కార్డు ఉంది కాబట్టి ఓటు వేయొచ్చని అనుకుంటున్నారా? అయితే అది పూర్తి నిజం కాదు. మీ చేతిలో ఓటర్ ఐడి కార్డు ఉన్నప్పటికీ అధికారిక ఓటర్ జాబితాలో మీ పేరు లేకపోతే ఓటు వేయడానికి అనుమతి ఉండదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటర్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఎన్నికల సంఘం ప్రతి ఏడాది ఓటర్ జాబితాను సవరిస్తుంది. ఈ ప్రక్రియలో కొత్త ఓటర్ల పేర్లు చేర్చడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఒకే వ్యక్తికి 2 చోట్ల పేర్లు ఉంటే వాటిని తొలగించడం, అలాగే చిరునామా మారిన వారి వివరాలను అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. అందుకే ఓటర్ కార్డు ఉందని నిర్లక్ష్యం చేయకుండా మీ పేరు తాజా ఓటర్ జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీ పేరు కనిపించకపోతే భయపడాల్సిన పని లేదు. ఎన్నికల సంఘం ఇందుకోసం ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. మీ పేరు పూర్తిగా లేకపోతే ఫామ్ 6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవచ్చు. పేరు, వయసు, చిరునామా, ఫోటో లేదా ఇతర వివరాల తప్పులు ఉంటే ఫామ్ 8 ద్వారా సవరణ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను ఓటర్స్ సర్వీస్ పోర్టల్, ఈసీఐ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా మీ ప్రాంతంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ BLO ద్వారా సమర్పించవచ్చు. అంతేకాదు, ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైన తర్వాత కూడా క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అంటే పొరపాటున మీ పేరు తొలగిపోయినా నిర్దిష్ట గడువులోపు దరఖాస్తు చేస్తే తిరిగి జాబితాలో చేర్చుకునే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నికల రోజు ఓటర్ కార్డు లేకపోయినా ఎన్నికల సంఘం అనుమతించిన ఇతర గుర్తింపు కార్డులతో ఓటు వేయొచ్చు. కానీ ఓటర్ జాబితాలో పేరు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి మీ చేతిలో ఓటర్ కార్డు ఉందని నిర్లక్ష్యం చేయకండి. ఒకసారి అధికారిక ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో పరిశీలించండి. పేరు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసి మీ ఓటు హక్కును కాపాడుకోండి. ప్రజాస్వామ్యంలో మీ ఓటు ఎంతో విలువైంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు.